భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ లెజెండరీ వికెట్ కీపర్ బ్యాటర్ మహేంద్ర సింగ్ ధోని తన కీర్తి కిరీటంలో తమ్ముడు మరొక కలికితు రాయిని చేర్చుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి నిన్న ప్రకటించిన ప్రతిష్టాత్మక హాల్ ఆఫ్ ఫేమ్లో ధోనికి స్థానం లభించింది. ఈ ఏడాది ఈ గౌరవం పొందిన 7 క్రికెటర్లో ధోని ఒకడు కావడం విశేషం. ఆయనతో పాటుగా ఆస్ట్రేలియా మాజీ దిగ్గజం మాథ్యూ హేడెన్, దక్షిణాఫ్రికా స్టార్ బ్యాటర్ హాషిమ్ ఆమ్లా కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఎంతటి ఒత్తిడిలోనైనా ప్రశాంతంగా ఉండడం, అసమానమైన వ్యూహాత్మక నైపుణ్యం ఎంఎస్ ధోని సొంతం. ముఖ్యంగా పరిమిత ఓవర్ల క్రికెట్లో ఆయన మార్గదర్శకుడు. ఆట ముగియడంలో మేటిగా, గొప్ప నాయకుడిగా, అద్భుతమైన వికెట్ కీపర్గా ధోని సాధించిన విజయాలకు గుర్తింపుగా ఐసీసీ క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్లో స్థానం కల్పించామని ఐసీసీ ఒక ప్రకటనలో పేర్కొంది. భారత తరపున అన్ని ఫార్మాట్లలో కలిపి 538 మ్యాచ్లు ఆడిన ధోని 17,266 పరుగులు సాధించాడు. వికెట్ల వెనుక 829 మందిని పెవిలియన్గా పంపాడు. గణాంకాలు ఆయన ప్రతిభనే కాకుండా అసాధారణ నిలకడ, ఫిట్నెస్, సుదీర్ఘకాలం పాటు క్రికెట్ ఆడిన తీరును ప్రతిబింబిస్తాయని ఐసీసీ కొనియాడింది.